హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి నేనైతే హెయిర్ గ్రోత్కి అయితే రోస్మెరీ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా ట్రెండ్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా మనకి ఇప్పుడైతే రోస్మెరీ వాటర్ అయితే చాలా ఫేమస్ అయింది. దానివల్ల ఉపయోగాలు ఏంటి, హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది అండ్ ఎలా యూస్ చేయాలి అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నా రోస్మెరీ లీవ్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇదే అన్నమాట. దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే రోస్మెరీ లీవ్స్ వాటర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ అయితే పోయాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత మనమైతే ఈ రోస్మెరీ లీవ్స్ ఉన్నాయి కదండి, నేను మీషోలో ఆర్డర్ చేశాను. అది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే అది వాటర్ మరిగిన తర్వాత 2 స్పూన్స్ రోస్మెరీ లీవ్స్ అయితే వేయాలి. ఇంకా మనం కావాలనుకుంటే మెంతులతో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అదైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ మనకు అందాన్ని ఇచ్చేది నిజంగా మన హెయిరే కదండి. ఇదైతే రోస్మెరీ లీవ్స్ వాడడం వల్ల మనకి లాంగ్ హెయిర్ అండ్ హెయిర్ స్మూత్నెస్ అండ్ డాండ్రఫ్ని కూడా మనకి లేకుండా చేస్తుంది. అండ్ హెయిర్ లేని చోట మనకి హెయిర్ రీగ్రోత్ కూడా మనకి చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ మనకి హెయిర్ ఊడిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాది కూడా చాలా లాంగ్ హెయిర్ ఉండేది, కాకపోతే హెయిర్ లాస్ వల్ల నేను హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. అండ్ తిరుపతికి వెళ్ళేలా గుండు చేయించుకున్నది ఉంది కదా అని చెప్పి నేనైతే ఏది యూజ్ చేయలేదు. కాబట్టి మళ్ళీ నాకు హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా కావాలి అనుకున్నాను కాబట్టి ఈ ఇంగ్రీడియంట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మనకైతే ఇది ఇప్పుడు చాలా వరకు ట్రెండ్ అయిపోయింది. యూట్యూబ్లో చూసినా అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసినా ఇదైతే ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంది, హెయిర్ రోస్మెరీ లీవ్స్ అని. అండ్ మనకైతే హెయిర్ ఎలా ఊడిపోతుందంటే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, మనకి లైఫ్ స్టైల్ అయితే మనం పట్టించుకోవడమే మానేసాము. అండ్ డైట్ కూడా సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా చాలా వరకు హెయిర్ అన్నది ఊడిపోతుంది. ఇప్పుడైతే ఇలా కలర్ అయితే చాలా మంచి కలర్ వస్తుంది, గ్రీన్ కలరే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అయితే ఒక పావు గంట 20 నిమిషాలు అయితే మరగపెట్టేసుకోవాలి. మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కూలర్ దగ్గర కానివ్వండి, లేదంటే అది చల్లారిపోతుంది త్వరగానే, అలా పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ మీరు చూసి నాకు లైక్ ఇస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను. అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నిజంగా రోస్మెరీ లీవ్స్ వాడడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. డాండ్రఫ్ కానివ్వండి, మనకి స్కాల్ఫ్లో ఉన్న pH లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి స్ప్రే బాటిల్స్ అని దొరుకుతాయి, మనకి మీషోలో కూడా దొరుకుతాయి, లేదంటే మనకి A to Z బజార్లో కూడా మనకి దొరుకుతాయి. అందులో పోసేసుకొని మనం హెయిర్కి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చాయ్ జాల్ ఉంటుంది కదా, ఆ చాయ్ జాల్ అయితే పెట్టేసుకున్నాను. పైన క్లాత్ కూడా పెట్టేసిన, నెట్ క్లాత్. మీరు ఎలా అయితే అలా ఏదో ఒకటి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వడపోసుకున్న తర్వాత మనం హెయిర్కి స్ప్రే అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలని ఉన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ రోస్మెరీ వాటర్ అయితే మన హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది, హెయిర్ ఊడిపోకుండా చేస్తుంది. అండ్ హెయిర్ ఊడిపోయిన చోట మనకి హెయిర్ రీగ్రోత్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నాను కాబట్టి నాకు ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కావాలి కాబట్టి ఇది నేనైతే ఆర్డర్ చేశాను. మంచి హెయిర్ ఫాస్ట్ గ్రోత్ అయితే అవుతుంది అండ్ సిల్కీగా మాత్రం ఖచ్చితంగా అవుతుంది హెయిర్ అయితే. నేను హెయిర్కి సంబంధించి ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేశాను అండ్ షాంపూ కూడా ప్రిపేర్ చేశాను. షాంపూ అయితే వీడియో పెట్టాను, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేశాను, అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి.
ఇప్పుడైతే రోస్మేరీ వాటర్ అయితే మనకి చల్లారిపోయింది కాబట్టి నేనైతే ఈ బాటిల్లో అయితే ప్రిపేర్ చేశాను. మీ దగ్గర కూడా ఉంటే ఈ స్ప్రే బాటిల్లో అయితే పోసుకోండి. పోసిన తర్వాత మనకి హెయిర్కి అయితే స్ప్రే మంచిగా చేసుకుంటే సరిపోతుంది. అదే ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రోస్మేరీ వాటర్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇలా నాదైతే షార్ట్ హెయిర్ కాబట్టి నేనైతే ఇలా స్ప్రే చేస్తున్నాను. లాంగ్ హెయిర్ అయితే మనకి చిన్న చిన్న పాయలుగా తీసి మనకి హెయిర్ స్ప్రే చేసుకోవాలి. నాకైతే చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే షార్ట్ హెయిర్ కాబట్టి మనకి హెయిర్ అయితే చాలా నిజంగా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా హెయిర్ అయితే 3 months అవుతుంది గుండు చేయించుకొని. చాలా బాగా హెయిర్ గ్రోత్ అయింది. నేను యూజ్ చేశాను చాలాసార్లు, చాలా బాగా వర్క్ అయింది నాకు. అండ్ ఇలా మనం 10 to 15 minutes అయితే ఇలా మసాజ్ చేసుకోవాలి హెయిర్కి స్ప్రే చేసిన తర్వాత. అండ్ ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు అదే రోజు ఒక 1 hour ఆగి తలస్నానం చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే కలగదు. స్మెల్ కూడా మనకి ఎలాంటి స్మెల్ అన్నది ఉండదు. కొంతమంది స్మెల్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటారు, పర్లేదు బాగానే ఉంటుంది స్మెల్ కూడా. ఇలా అయితే 15 minutes మసాజ్ చేసుకున్న తర్వాత నేనైతే వదిలిపెట్టేశాను అలాగే హెయిర్ని. అండ్ చూసారు కదా, నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం మాట్లాడడానికైతే కొంచెం తడపడ్డాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.